అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు మారినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టర్లను బట్టి తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ. ఇది యువసామ్రాట్ కెరీర్లో 24వ సినిమా. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇదొక మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. స్టార్ కాస్టింగ్, టాప్ క్లాస్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్లో భాగం అవుతున్నారు. విజువల్స్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఉండటంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పనిచేస్తున్న డిఓపి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వృషకర్మ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నాగ చైతన్య ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఫస్ట్ లుక్ వచ్చి కూడా 3 నెలలు గడిచిపోవడంతో తదుపరి అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ సాంగ్ లేదా టీజర్ రిలీజ్ చేయమని సోషల్ మీడియా వేదికగా మేకర్స్కు రిక్వెస్టులు పెడుతున్నారు. ఇలాంటి టైంలో మాస్టర్ సినిమాటోగ్రాఫర్ రఘుల్ డి. హెరియన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ను పంచుకుంది. దీంతో ఈ డిఓపి ఎవరు, ఎప్పుడు ఈ సినిమాలో జాయిన్ అయ్యాడు అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. నిజానికి NC24 చిత్రాన్ని ప్రకటించినప్పుడు అనౌన్స్ పోస్టర్లో తండేల్ ఫేమ్ శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ అని పేర్కొన్నారు. పలు ఇంటర్వ్యూలలో ఆయన నాగ చైతన్య సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. డైరెక్టర్ కార్తీక్ దండు, శ్యామ్ దత్ కలిసి లొకేషన్స్ వేట ప్రారంభించారు. కానీ ఏమైంది ఏమో, గతేడాది ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి నీల్ డికున్హా అనే మరో సినిమాటోగ్రాఫర్ వచ్చి చేరాడు. పోస్టర్లలో ఆయన పేరే వేశారు. అయితే జూలైలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే టైంకి మరో డిఓపి రఘుల్ డి. హెరియన్ వచ్చి చేరాడు. అప్పటి నుంచి ఈయనే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.